గత 2 రోజుల నుంచి ఎక్కువగా ప్రచారంలో ఉన్నమాట ముంబై ఇండియన్స్ నుంచి రోహిత్ శర్మ మరియు సూర్యకుమార్ యాదవ్ ఇద్దరు కూడా తప్పుకుంటున్నారు అన్న వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా చక్కర్లు కొడుతుంది. ఈ వార్తలో నిజం ఎంత అన్న దాని గురించి మాట్లాడుకుందాం. IPL 2025 అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఒక 3 అప్డేట్లు అయితే మన దగ్గర ఉన్నాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే కొట్టండి. టీమిండియా T20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పరిణామాలు చాలా వరకు మారిపోయాయి. సూర్యకుమార్ యాదవ్ని T20 కు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఇక రోహిత్ శర్మ యాజ్ ఎ T20 కప్ టీమిండియాకి అందించిన తర్వాత ఇక హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్కి కెప్టెన్సీ వహించనున్నాడు. అయితే హార్దిక్ పాండ్యా కూడా T20లో మంచిగా రాణించడం వల్ల ముంబై ఇండియన్స్ తనని కెప్టెన్గా కంటిన్యూ చేసే అవకాశం ఉన్నది. కాబట్టి హార్దిక్ పాండ్యా కింద వీళ్ళిద్దరూ ఆడటానికి నిరాకరిస్తున్నారు అన్న వార్త అయితే వెలువడుతుంది. దీంట్లో నిజానికి మనం మాట్లాడుకున్నట్లయితే డారిల్ జెక్రైల్ అనే వ్యక్తి ఈ రిపోర్ట్ అయితే ఇచ్చాడు. కానీ తనని మనం సంప్రదించినప్పుడు చెప్పింది ఏంటంటే అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు అని చెప్పాడు. రోహిత్ శర్మ గురించి నేనైతే పర్సనల్గా చెప్పేది ముంబై ఇండియన్స్ని తను వేయటమే మంచిది. ఎందుకంటే రోహిత్ మరియు హార్దిక్ మధ్య అయితే సంబంధాలు అయితే బాగా లేవని అయితే మనం అయితే చెప్పొచ్చు. ఎందుకంటే BCCI హార్దిక్ పాండ్యాని టీమిండియా T20 కెప్టెన్గా నిర్ణయం తీసుకుందామా అని రోహిత్ శర్మని ఒక సలహా అడిగితే తనైతే రిజెక్ట్ చేశాడు. దీన్ని బట్టే మనకైతే స్పష్టంగా అర్థమైపోతుంది. ఇక రాహుల్ ద్రావిడ్కి సంబంధించి అప్డేట్ వచ్చేసరికి రాజస్థాన్కి T20 హెడ్ కోచ్గా అయితే తను వ్యవహరించనున్నాడు. రాజస్థాన్ టీంకి తన పాత టీం, తను IPLలో గతంలో తను ప్రాతినిధ్యం వహించిన టీం, ఒకసారి IPL కప్ కూడా సాధించి పెట్టాడు రాజస్థాన్కి. కాబట్టి తను రాజస్థాన్ హెడ్ కోచ్గా వెళ్ళడం అయితే పక్కా. ప్రజెంట్ కుమార్ సంగకారా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్గా ఉన్నాడు రాజస్థాన్ రాయల్స్కి. తనైతే తన రోల్లో అయితే కంటిన్యూ అవుతాడు. థర్డ్ అప్డేట్ వచ్చేసరికి హైదరాబాద్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ SRH 2025 IPL నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్ని రిలీజ్ చేయాలని అయితే కొత్త నిశ్చయంతో అయితే కనిపిస్తుంది. ఎందుకంటే యాజ్ ఎ పేసర్గా అలా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టులో ఉన్నాడు. భువనేశ్వర్ కుమార్, నటరాజన్ వంటి ప్లేయర్లు ఉన్నారు. కాబట్టి ఉమ్రాన్ మాలిక్ని అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని మనైతే తాజా అప్డేట్ అయితే ఉంది. అదేవిధంగా మెయిన్ బ్యాట్స్మెన్స్ అయినటువంటి హెన్రిక్ క్లాసన్ అండ్ ట్రావిస్ హెడ్ వంటి బ్యాట్స్మెన్స్ని రిలీజ్ చేసే ఉద్దేశంలో అయితే అస్సలు లేదు. అభిషేక్ శర్మని కూడా కంటిన్యూ చేస్తారు. రిషబ్ పంత్ CSKలోకి రాబోతున్నాడు అన్న వార్త కూడా చాలా మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ వార్తలో కూడా ఎటువంటి నిజం అయితే లేదు. ఇదైతే వైరల్ న్యూస్ అని మనం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. రిషబ్ పంత్ని యాజ్ ఎ బ్యాటర్ అండ్ వికెట్ కీపర్గా తను అయితే వదులుకోబోమని ఢిల్లీ మేనేజ్మెంట్ అయితే తెలియజేసింది. నెక్స్ట్ అప్డేట్ VVS లక్ష్మణ్కి సంబంధించింది. లక్ష్మణ్ వచ్చేసరికి ఇప్పుడు ప్రజెంట్ NCAలో నేషనల్ క్రికెట్ అకాడమీలో యాజ్ ఎ కోచ్గా అయితే వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు లక్నో సూపర్ జైంట్స్ నుంచి రాహుల్ ద్రావిడ్ తప్పుకున్న తర్వాత యాజ్ ఏ కోచ్గా తను రాజస్థాన్కి వస్తుండగా ప్రజెంట్ లక్నో కోచ్ వేకెన్సీ అయితే ఉంది. లక్నో టీం అయితే VVS లక్ష్మణ్ని తమ కోచ్గా రావాలని కోరుకుంటున్నారు. లక్ష్మణ్ LSGకి కోచ్గా వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నాడనే వార్త అయితే వైరల్ అవుతుంది. ఇదైతే జెన్యూన్ న్యూస్. తనైతే ఇప్పుడు సెప్టెంబర్ వరకు NCAలో కొనసాగిన తర్వాత తను LSGకి యాజ్ ఏ కోచ్గా అండ్ మెంటర్గా కూడా తనైతే వ్యవహరించనున్నాడు నెక్స్ట్ IPL 2020.